అందరూ రైతు మంత్రం జపించేవాళ్లే. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అవసరమైనప్పుడల్లా రైతు మంత్రం జపించేవాళ్లే. అధికారానికి పక్షానికి, ప్రతిపక్షానికి, ఏ రాజకీయ పార్టీకి ఏది అవసరమైనా అందరూ రైతు జపమే చేస్తారు. కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో సమస్య ఎందుకు వచ్చింది? ఆ సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు? అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ చూసినా నేటికి ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. రోడ్లపై చూసినా అవే కనిపిస్తున్నాయి, కళ్ళాల్లోనూ అవే కనిపిస్తున్నాయి, మార్కెట్ యార్డుల్లో కూడా అవే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుకు మద్దతు ధర లభిస్తుందా? అసలు అమ్ముకునే స్వేచ్ఛ ఉందా? అసలు ధాన్యాన్ని ఎందుకు కొనలేకపోతున్నారు? రైతుల ఆత్మహత్యలు నేటికి ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? రైతుల కష్టం ప్రభుత్వానికి కనిపిస్తుందా? చోద్యం చూస్తున్నారా? ఎందుకు క్షేత్రస్థాయిలో ఈ సమస్యలు ఉంటున్నాయి? ఒకవైపు ధాన్యం కనిపిస్తుంటే మరోవైపు మొక్కలు కూడా కళ్ళాల్లో మక్కిపోతున్నాయి. మొక్కజొన్న పండించిన రైతు ఆ బాధ వర్ణించుకోలేని పరిస్థితి. అసలు మొక్కలు పండించటమే పాపమైపోయిందా, శాపమైపోయిందా రైతుకి? తెలంగాణలో ఈసారి అధిక దిగుబడులు వచ్చాయి. అంటే రైతు కష్టంతోనే కదా అధిక దిగుబడులు వచ్చింది. కానీ పంటను కొంటున్న దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్లలో రైతుల ఎదురు చూపులు, పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొనుగోళ్లు ఎందుకు నెమ్మదించాయి? ఎక్కడ జాప్యం జరుగుతోంది? ఇక తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారా? ఎందుకు ఆవేదన చెందరు? ఒక తెలంగాణ రైతాంగమే కాదు, ఏ రాష్ట్ర రైతాంగమైనా నేటికి ఆవేదనలోనే ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. ఒక చోట అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పంటను కొనలేకపోతున్నారు. మిగతా జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. ఎందుకు ధర్నాలు జరుగుతాయి? రైతు పంట పండించిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా, మే నెలాఖరు వరకు కూడా పంటను కల్లాలకు తీసుకొచ్చే వరకు కూడా రైతుకు విశ్రాంతి లేదు. ఇక జూన్ మాసం వచ్చిందంటే మళ్ళీ దుక్కులు. ఈ ఒక్క నెలలోనే కాస్త ఇంటి పట్టు నుండే రైతన్నకు ఆ పంట పండించిన పంటను అమ్ముకోవటానికే ఈ నెల మొత్తం సరిపోతుంది. పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలతో కుదేలైపోతూ ఉన్నారు రైతన్నలు. ఒక వరంగల్ మార్కెటే కాదు, ఖమ్మం మార్కెట్ చూసుకున్నా, నిజామాబాద్ మార్కెట్ చూసుకున్నా, రంగారెడ్డి మార్కెట్ చూసుకున్నా ఎక్కడైనా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. మరో చోట డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట పండించిన రైతు రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో మాత్రం కుదేలవుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వానికి అసలు ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లలో, మక్కల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అందుకే కొనుగోళ్లు నెమ్మదించాయా? ఒక్క అంశం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఏ పంట ఎప్పుడు పక్వానికి వస్తుంది, ఏ పంట ఎప్పుడు కైలు చేస్తారు, ఏ పంట ఎప్పుడు మార్కెట్కి వస్తుంది అనేది వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళంతా డేటా తీస్తారు కదా. ఆ డేటా తీసినప్పుడు ఆ డేటా ప్రకారం అక్కడ రైతులకు కావాల్సిన వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు ప్రభుత్వాలు? ఇక లారీల కొరత, అస్సలు గోల్మాల్ ఇక్కడే ఉంది. ఈ అంశం గురించి ఐ న్యూస్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ లారీలకు ఏం జరుగుతుంది తెలుసా? టెండర్ పిలుస్తారు. ఎప్పుడు పిలుస్తారు? వరి కోతల కన్నా ముందే టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లు పిలిచినప్పుడు ఒక జిల్లా తీసుకున్నాం, ఒక చిన్న జిల్లాకు ఒక 400 లారీలు కావాలంటే ఆ 400 లారీలకు టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్ ఎవరు పిలుస్తారో తెలుసా? అధికారులే పిలుస్తారు. ఆ అధికారులు పిలిచినప్పుడు ఆ టెండర్లో పాల్గొనే వాళ్ళు ఎవరు అనేది ఇంతకుముందు మనం గతంలో చూసాం. కొద్దిసేపటి క్రితం ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ చెప్తున్న అంశం. గతంలో మహబూబాబాద్ లో ఒక డిఎం, ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక డిప్యూటీ మేనేజరు, ఆయన తన అటెండర్ ని టెండర్ లో కూర్చోబెట్టాడు. ఆ అటెండర్ కి లారీలు ఉన్నాయా అంటే లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ లారీలు? ఈ రోజుకి అదే భాగవతం తెలంగాణలో నడుస్తుంది. లారీల నెంబర్లు తీసుకొస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసుకొస్తారు, వీటన్నింటినీ అక్కడ టెండర్ లో పాల్గొంటారు, ఆ టెండర్ దక్కించుకుంటారు. కానీ లారీలు మాత్రం సమయానికి రావు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడే మ్యాజిక్ ఉంటుంది. రైతుల ఒడ్లు కళ్ళాల్లో తడిసిపోతూ ఉంటాయి. రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా ప్రభుత్వాలు ఏమీ మాట్లాడవు. ఈ పిలిచిన లారీలు రావు. ఈ లారీలు ఎందుకు రావట్లేదని జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఆ రోజు టెండర్ లో ఎవరు పాల్గొన్నారు, ఏ నెంబర్ల లారీలు టెండర్ లో ఇచ్చారు, ఆ లారీలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఆర్టీఓ ఆఫీస్ లో 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ లారీలన్నీ తీసుకొచ్చి రైతుల కళ్ళాల దగ్గర పెట్టలేరా? కానీ పెట్టరు. ఎందుకు? ఇక్కడ అధికారుల జాప్యం కనిపిస్తోంది. అధికారులే ఆ టెండర్ లో పాల్గొంటున్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఇక తర్వాత రైతులు అరిగోసపడి వాళ్ళ ట్రాక్టర్లలో వడ్లని కళ్ళాలకు చేరుస్తారు. కళ్ళాలకు చేర్చిన తర్వాత ఇక్కడ ఈ టెండర్ లో పేర్కొన్న రుసుము ఏదైతే ఉందో అది లారీలకు వసూలు చేసి, ఈ అమౌంట్ ఏదైతే ఇప్పుడు లారీలు వదిలేసి ట్రాక్టర్లో రైతులు ధాన్యాన్ని తీసుకొస్తారు కదా మిల్లులకి, ఆ మిల్లులకు సంబంధించి రైతు ట్రాన్స్పోర్ట్ రైతే పెట్టుకుంటాడు. ఆ డబ్బులు రైతుకు చేరుతాయా అంటే ఎప్పుడుకో చేరుతాయి. అది కూడా 10 పైసలు చేరుతున్న పరిస్థితి. ఎలా బ్రతకాలి రైతు? ఏం చేయాలి రైతు? ఏం చేసి వ్యవసాయం చేసి దేశాన్ని పండించే రైతు, దేశాన్ని కాపాడే రైతు
తన ఇంట్లో ఏమవుతున్నాడు, తన వాళ్లకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దేనికి ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో రాజకీయ పార్టీలు ఎందుకుంటున్నాయి? నిజంగా ఒక రైతు బిడ్డగా అందరం ఈరోజు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు ఆత్మహత్య జరిగినప్పుడు కూడా రాజకీయ పార్టీలకు రాజకీయం తప్ప అక్కడ రైతు ఆవేదన కనపడుతుందా? అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇస్తున్నారు. ఆ హామీల్లో ఒక్కటైనా అమలు చేస్తున్నారా? రైతు ఏం కోరుకుంటున్నాడు? మీ నుంచి గిట్టుబాటు ధర కోరుకుంటున్నాడు. ఎవరు ఏమన్నారు? బోనస్లు ఎవరికి కావాలి? రైతు బంధులు ఎవరికి కావాలి? రైతు పండించిన పంటకు మార్కెట్లో వసతులు కల్పించాలి. సమయానికి ఆ పంటను కొనుగోలు చేస్తే చాలు కదా. ఎందుకు ఈ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి? ఈ అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు తెలిసినా ఎందుకు జాప్యం వహిస్తున్నారు? ఇంకా ఎప్పుడు తీరుస్తాం మనం రైతు కన్నీటి గోసను? ఎన్నేళ్లు చెప్పుకుందాం ఈ రైతు గోసను, రైతు బాధను? ఎన్నాళ్ళు ఇంకా రైతుపై రాజకీయం చేద్దాం? ఈ అంశం గురించే ఈరోజు ఐ న్యూస్ మాట్లాడబోతుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అందెం రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక పల్లె రామచంద్రగౌడ్ గారు, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామచంద్రగౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. రామరెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఏం సార్, మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు గోసని మనం తీర్చలేమా? ఇంకా ఎన్నేళ్లు వాళ్ళ గోసని చూద్దాం? ఎన్నేళ్లు ఇంకా వాళ్ళ వార్తలను ఇలానే చదువుకుందాం? శ్రీనివాస్ గౌడ్ గారు, రామచంద్రగౌడ్ గారు, మీరు మాట్లాడండి. రైతులకు సంబంధించి ఇప్పుడు మనకు ఈ ధాన్యం కొన్ని దిగుబడిలో సుమారుగా ఒక 141 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగింది. దానికి సుమారుగా 90 లక్షల మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ తీసుకోవాలనే ఆలోచనతో సుమారుగా 22,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి గండి బ్యాగులకు మరియు దీనికి సంబంధించి కూడా ప్రతిదీ కూడా సెలక్షన్ చేసి ఎక్కడిదక్కడ అధికారుల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దీనికి గండి బ్యాగులకు, తర్వాత ట్రాన్స్పోర్ట్ కు, ప్రతి దానికి కూడా ముందే ఆలోచనతో ప్రతిదీ కూడా చేయడం జరిగింది. గండి సుమారుగా 18.60. మీరు చెప్తున్న మాట ప్రతి మాట అక్షర సత్యం. రామచంద్రగౌడ్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? నా వాయిస్ వినపడుతుందా మీకు? మీరు గన్ని బ్యాగులకు కాంట్రాక్ట్లు ఇచ్చిన మాట వాస్తవం, లారీలకు కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం. ప్రతిదీ కూడా క్షేత్రస్థాయిలో మీరు తీసుకుంటూ ఉన్నారు. కానీ అధికారుల జాప్యం వల్ల ఈ రోజు రైతు గోసపడుతున్నాడు. అధికారులపై పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ రోజు రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? సుమారుగా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, మీరు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, అధికారులకు ఇబ్బంది జరిగినప్పుడు కూడా లోకల్ గా సంబంధించి ఎమ్మెల్యేలు అనుకోండి, అధికారులు పార్టీలకు అతీతంగా రైతులకు సేవ చేయడానికి ఇప్పుడు ముఖ్యంగా ఏమైతుందంటే మహిళా సంఘాల ద్వారా 50% వరకు మహిళా సంఘాల ద్వారా పర్చేజ్ చేయడం జరుగుతుంది. దాన్ని రైస్ మిల్లర్ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రాకుండా వాళ్ళ సొంత వెహికల్స్ నుంచి డైరెక్ట్ కూడా పంపేయడం జరుగుతుంది. కొంత ఇబ్బంది లేకుండానే, అంటే ఇబ్బంది ఉన్న వాస్తవమే. ఇప్పటి వరకు 50% వరకు పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంత చేసినా కానీ ఇబ్బంది ఉన్నది, పర్ఫెక్ట్ ఇబ్బంది ఉన్నది, ఇబ్బంది లేదని అంటలేము. అధికారులు కొన్ని జాగాలలో అధికారుల అలసత్వం అనుకోండి, అమాలీలు కూడా లోకల్ అమాలీలు లేక బీహార్, ఉత్తరప్రదేశ్ అమాలీలతో జరుగుతున్న ఇబ్బంది అనుకోండి. తర్వాత ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి కూడా ఇంతకు ముందు స్టే మీద, అంటే కోర్టు ఆర్డర్ మీద ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా వచ్చారు. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతో పాటు సెలక్షన్ అయిన నాయకులు, అంటే పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. రామచంద్రగౌడ్ గారు మాట్లాడదాం. మళ్ళీ మీకే టైం ఇస్తాను, మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రామచంద్రగౌడ్ గారు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇన్ని కష్టాలు చూడలేదు రైతాంగం అని మాట్లాడుకుంటున్న పరిస్థితులు. అటు చూస్తేనేమో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, అపార అనుభవం ఆయన సొంతం. ఇటు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకి అనుభవం ఉంది. మంత్రులు ఇంత అనుభవం ఉన్నా అధికారులను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతున్నారు? మొన్న సీఎం డైరెక్ట్ గా కలెక్టర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఇంకా క్షేత్రస్థాయిలో మార్పులు ఎందుకు రావట్లేదంటారు? ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, బిఆర్ఓలు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చుకుంటుంటూ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అందరు నాయకులు కూడా కలిసి కూడా చేస్తున్నారు. దీంట్లో ఇబ్బంది అనేది కొన్ని జాగాలు ఉన్నాయి, కొన్ని జాగాలు లేదు. ఆల్రెడీ 50% వరకు పర్చేజ్ చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి సంబంధించి ప్రతి చివరి వడ్ల గింజ వరకు తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదే రకంగా మొక్కజొన్నలు, జొన్నలు ప్రతిది కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే నెల జూలై 2 నుంచి కూడా మన ఫెడరల్ కంట్రోల్ షాపులలో, ఫెడరల్ షాపులలో కూడా మొక్కజొన్నలు, జొన్నలు కూడా సప్లై చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తున్నది. ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏమైతుందంటే ఊహించిన దానికంటే వాళ్ళది మనది ముందు కావాలనే ఆలోచనతో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 50 to 70 అదిగో 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 రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ గారు అందరూ చూడండి, అక్కడ ఐ న్యూస్ ఏది చెప్పిందో అదే జరుగుతుంది. ఒక్క లారీ కనపడుతుందా మీకు? స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడండి. లారీలు సప్లై చేయాలి కానీ ట్రాక్టర్లు సప్లై చేస్తున్నాయి. అసలు గోల్మాల్ ఇక్కడే జరుగుతుంది. దానిపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఆ లారీలను ఎందుకు పిలవలేకపోతున్నారు మీరు? ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా రైతులు తమ సొంత వెహికల్ల ద్వారా అనుకోటి కిరాయిల ద్వారా పంపించడం జరుగుతుంది. అది పంపించి దానికి ఇవ్వడం లేదు. లారీల నుంచి వాళ్ళకి ఉంటే అది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది, ప్రజాప్రతినిధులకి. ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడ బాధ్యత తీసుకున్నారు. ఏ నియోజకవర్గంకి ఆ నియోజకవర్గం పార్టీలకు అతీతంగా నాయకులు కూడా రైతుల పక్షాన సార్, ప్రభుత్వానికి బాధ్యత గల మీడియాగా మీకు ఒక సూచన చేస్తున్నాం సార్. బాధ్యత గల మీడియాగా మీకు సూచన చేస్తున్నాం. లారీలు టెండర్లు పిలిచారు, ఆ అధికారే పిలుస్తారు, వ్యవసాయ శాఖ అధికారే జిల్లాలో పిలుస్తారు. కానీ ఈ రోజు ఆ లారీలు అందుబాటులో లేవు. కానీ టెండర్ ను దక్కించుకున్నారు. ఆ లారీలు ఎక్కడో తిరుగుతూ ఉన్నాయి. ఆ లారీలకు సంబంధించిన డేటా మొత్తం ఆ టెండర్ కాపీలో ఉంటుంది. ప్రతి నెంబర్ ఉంటుంది, లారీ నెంబర్ ఉంటుంది, ఆ బండి సర్టిఫికెట్ ఉంటుంది, అది ఫిట్నెస్ ఉందా లేదో కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు పిలవలేకపోతున్నారు? ప్రజాధనం వృధా అవుతుంది. ఇప్పుడు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి పాత రోజుల కంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్తున్నారు. వాళ్ళు ఈ సమస్యను కూడా గుర్తిస్తున్నారు. వాళ్ళ మీద ఆర్టీఏ వాళ్ళ ద్వారా లేకుంటే ఇంకేదైనా ప్రభుత్వ సంస్థ అంటే ఆర్టీఏ వాళ్ళ దాంట్లో ఫైన్ చేస్తారా, లేకుంటే అది వేసి వీళ్ళకి రైతులకు ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాల్సింది, నాయకులు తీసుకోవాల్సింది. ఇది పూర్తిగా వీళ్ళు అంటే మీరు అనుకున్నట్టు ఇది ట్రాన్స్పోర్ట్ వాళ్ళది ఉంది, తర్వాత అమ్మాలీలది కూడా అట్లనే ఉంది. రామచంద్రగౌడ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు, ప్రతిదీ కూడా మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతాంగమే మనకు ముఖ్యం అనుకున్నాం. రైతు పండించిన పంటను చూసి గొప్పలు చెప్పుకుంటున్నాం. తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని చూసి వరిలో మేమే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న మనకి రైతు కన్నీరుని ఎందుకు తొడవలేకపోతున్నాం సార్? ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మీరు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు రైతులకు సంబంధించి. ఇంకా ఎన్నాళ్ళు ఈ పోరాటాలు చేద్దాం? స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు రైతుకు ఎందుకు లేకుండా పోతుంది? వచ్చిన పంట మద్దతు ధర కూడా గిట్టుబాటు అవ్వట్లేదు సార్ ఈ రోజు రైతులకి. మేము అందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. అసలు ఆ రైతు అనేవాడు భవిష్యత్తులో మనకు కనపడకుండా పోతున్నాడు. ఏ రైతు కూడా తన కొడుకుని రైతుగా చూడాలనుకునే పరిస్థితులు వస్తున్నాయి సార్ దేశంలో. ఇంకా మార్పు రాకపోతే ఎలా చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్ని? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్తే. ఈ రైతు కష్టాలు ఈ రోజువి నిన్నటివి కాదు, రేపు ఉండకూడదని మనం అందరం కోరుకోవాలి. గతంలో జరిగి ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు మేము ఈ పాటికే ఈ పాటికే ఒక 80% వరకు కొనేసి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎందుకు సరి అయిన సమయంలో గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితి కానీ, లేకపోతే మార్కెట్ లోకి వచ్చినటువంటి ధాన్యం తడిసే లోపలనే కొనే పరిస్థితి లేదు. మరి దీనిపైన వాళ్ళు చెప్తున్నారు, అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏమని అంటే కలెక్టర్ల మీరు కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టినాము, లేదా లారీల టెండర్లు పిలిచినాము, లేదా గన్ని బ్యాగులు పిలిచినాము, లేదా ఈ సంవత్సరం ఈసారి యాసంగి పంట రబీకి వచ్చినటువంటి పరిస్థితి ఏమంటే 8,500 సుమారుగా 300 చిల్లరంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ నిజంగా వాస్తవానికి ప్రభుత్వం అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. అంటే చేసినప్పటికీ కూడా ఈ జాప్యం ఎందుకు అంటే పాలన పైన పట్టు లేకన, పాలన గాడి కొదిలేసిండ్రా, ప్రభుత్వం నియంత్రణ లేదా, లేకపోతే మీరు అన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా అనుభవం ఉంది, లేకపోతే ఇంకోరి పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా అనుభవజ్ఞులైనటువంటి మంత్రులు, వీళ్ళు
ఇంత ఇంత పాలనాపరమైనటువంటి అనుభవము, రైతుల కష్టాలు, రైతు నేపథ్యము ఉన్నప్పటికీ కూడా మిల్లర్లతోని గాని, రైతులతోని గాని, అధికారులతోని గాని సమన్వయ లోపము ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళ మాట వినటం లేదు, అధికారులు వినటం లేదు. మండలానికి ఒక పర్యవేక్షకుడిని కూడా ఒక అధికారిని ఏర్పాటు చేసింది. మరి ఇన్ని చేసినా కూడా మీరు ఈ రోజు చూడండి, అక్కడ మానుకోట జిల్లాలో ఒక రైతు చనిపోయాడు. మెదక్లో అదే పరిస్థితి ఉంది. సిద్దిపేటలో ఈ రోజు ధర్నా చేసిండ్రు. అట్లనే ప్రతి చోట రైతులు నాకు సంచులు రాలేదని, నా ధాన్యం కొనలేదని, ఇంకొక రైతు వరుసగా 10 రోజుల నుంచి ధాన్యం అక్కడికి మార్కెట్ యార్డ్ తీసుకెళ్లి ఇంటికి వెళ్తూ ఆయన నిద్రలోనే చనిపోయాడు. అంటే ఇంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయి, మళ్ళీ జూన్ మాసం వస్తే ఇప్పుడు 15 రోజులు, ఇవాళ 16వ తారీఖు, ఇంకొక 15 రోజులు అయితే ఖచ్చితంగా ఋతుపవనాలు వచ్చి వర్షాలు వస్తాయి. ఇప్పటి వరకు కొనుగోలు ఇంతవరకే ఈ పరిస్థితి ఉందంటే ఇంకా 15 రోజులలో ఏ స్థాయిలో కొనుగోలు చేస్తారు, ఏ స్థాయిలో చేయాలి అని ప్రభుత్వం అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ప్రతిపక్షంగా మేము ప్రభుత్వానికి గుర్తుకు చేయడం, లేకపోతే రైతుల పక్షాన నిలబడి మాట్లాడడం, ధర్నా చేయడం, హర్తాలు చేయగలుగుతుంది. కానీ ప్రభుత్వంలో మేము లేము కాబట్టి కొనుగోలు కేంద్రాల పట్ల ఇంకా అధికారులను మరింత వాళ్ళని ఇంకా అంటే వాళ్ళపైన ఒత్తిడి పెంచుతారా, లేకపోతే శిక్షలు ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారో రైతులకు తొందరగా. అంటే ఇంకా వరి కోతలు నడుస్తా ఉన్నాయి. ప్లీజ్ సార్, రామచంద్ర గౌడ్ గారు మ్యూట్ చేసుకోండి. రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. మార్కెట్ యార్డ్ లో ధాన్యం ఉంది కాబట్టి ఈ పరిస్థితులను అధిగమించడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా పనిచేయాలి. రామరెడ్డి గారు, ఏంటి మొత్తంగా కిషన్ రెడ్డి గారేమో మేము ఇవ్వాల్సిన మద్దతు ఇస్తూనే ఉన్నాం, ధరని ఇస్తూనే ఉన్నాం, ఈ ప్రభుత్వానికే కొనుగోలు చేయటం చేత కావట్లేదు, ప్రభుత్వం వడ్లను అటు మక్కలను కొనుగోలు చేయలేకపోతుందని విమర్శలు చేస్తున్నారు తప్ప కేంద్ర సహకారం ఎక్కడా లేదంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం ఎక్కడ లేదని అనలేదు. నాకు తెలిసి రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అంటారు, వాళ్ళ విమర్శల కోసం, వాళ్ళ ఘోర వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం అంటారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్రానికి ఇవ్వాలి, అన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సుతిలితో సహా బస్తా, సుతిలి, హమాలి, ట్రాన్స్పోర్ట్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ముందుగానే ప్రకటిస్తుంది. వచ్చే ఖరీఫ్ కూడా మద్దతు ధరలు 14 పంటలకు మద్దతు ధర 4 రోజుల క్రితం 13th రోజు 14th ఈ నెల ప్రకటించడం జరిగింది. అంత అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వాలు శ్రీనివాస్ గారు వాస్తవం ఒప్పుకున్నారు, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉంది అంటే గతంలో కూడా జరిగినాయి, నిజం కూడా. అప్పుడు మొత్తం కల్లాల యాత్ర బీజేపీ చేసింది, చాలా జరిగింది, రాళ్లదారులు కూడా జరిగినాయి బీజేపీ వాళ్ళ మీద. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు రైతు మిల్లర్ల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ఆ వసూళ్లకు రైతు మిల్లర్లు నచ్చలేకుండా చూసుకోవాలంటే ఈ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంట కొనుగోలు చేయకూడదు. రైతు గత్యంతరం లేక అడ్డి పావుసేరులాగా రైతు మిల్లర్లకు అమ్ముకోవాలి. అట్లా అమ్ముకున్నప్పుడే వీళ్ళు రాజకీయ నాయకులకు వాళ్ళు డిమాండ్ చేస్తున్న భారీ ముడుపులు ఇవ్వగలుగుతారు. ఆ కారణంగానే కృత్రిమ కొరత అన్ని, ఇది అధికారులు కేవలం కీలు బొమ్మలు, అధికారులు కావాలని చెప్పి అధికారుల ద్వారా వీళ్ళే రాజకీయ నాయకులే, అధికారం ఉన్న వాళ్ళే చేయిస్తుంది వాళ్ళను. మా గతంలో కలెక్టర్, మన సంగారెడ్డి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఏం చేశాడో మనకు తెలుసు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా నేను పట్టించుకోనన్నాడు ఏది ఇతరులలో. సో ఇట్లా ఏంటంటే ప్రభుత్వ అధికారులను వాళ్ళు కీలు బొమ్మలుగా, తోలు బొమ్మలుగా మార్చుకొని వాళ్ళ ద్వారా చేతికి మట్టకుండా వాళ్ళ ద్వారా తప్పుడు చేయిస్తూ రైతులను హరిగోస చేయిస్తూ వీళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ ఇక అధికారంలో రాము, జన్మల ఉత్సవం రాము, ఇప్పట్లయితే రామని కాంగ్రెస్ నాయకులు తెలుసు. అందుకే దోపిడికి ఎగబడడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలి. చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పూర్తి డబ్బు
మద్దతు అమౌంట్ మొత్తం కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లేదు, బ్యాంకులో నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు, కేంద్రం రియంబర్స్మెంట్ చేసే లోపల దానికోసం వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఇక డైరెక్ట్ చెప్పాలంటే కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ దోపిడి కోసం పనిచేస్తాయి. సిద్ధాంతం పాటు లేనప్పుడు రైతులను అరిగోస తీస్తాయి, మీడియా ద్వారా కొన్ని తప్పుడు తీస్తారు. కానీ మీరు మిమ్మల్ని ఫస్ట్ మీకు ధన్యవాదాలు, మీరు ఈ ఇష్యూను హైలైట్ చేసి కొన్ని వాస్తవాలు బయట పెట్టినందుకు. ఎందుకంటే నిజంగా కూడా రైతులు అధికోసిస్తారు, చనిపోతారు, గుండాలి గతంలో కూడా చనిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఈ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఏంటంటే అన్ని పార్టీల మంత్రి, ఆయన టీడీపీల మంత్రిగా చేశారు, టీఆర్ఎస్ లో మంత్రి చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి కూడా. ఏ పార్టీ అధికారం ఉన్నా ఆయనకు మంత్రి పదవి వస్తుంది. అలాంటి వాళ్ళని పెడితే పరిపాలన ఇలానే ఉంటది. కాబట్టి ఈ దోపిడీ ప్రభుత్వం పేరు మాత్రం ప్రజా ప్రభుత్వం అని, పచ్చి దోపిడీదారుల ప్రభుత్వం ఇది. ప్రజలను నిండా మోస్తుంది, ముఖ్యంగా బలవుతున్నది రైతులు. దౌర్భాగ్యం ఇది. ఇలాంటి ప్రభుత్వాలను తెలంగాణ ఎన్నడూ క్షమించకూడదు. రైట్ సార్. చర్చలో పాల్గొన్న రామరెడ్డి గారికి, రామచంద్రగౌడ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మొత్తంగా రైతుల ఇబ్బందులు అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఆ రైతుల బాధలను తుడిచే దిశగా అడుగులు వేయాలి. సో తెలంగాణ రైతాంగం పంట పండించిన తర్వాత ఆ పంటను అమ్ముకునే పరిస్థితిలో కూడా ఇబ్బందులు పడటాన్ని ఎవరు కూడా హర్షించరు. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం కాస్త సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా మార్పు అనేది కనిపించట్లేదు. ఇక అకాల వర్షాలకు సమయం ఆసన్నమైంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు గుండె బరువుతో రోధిస్తూ ఉన్నాడు. ఆ రైతు కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇప్పటి నుంచైనా అడుగులు పడాలని ఆశిద్దాం. ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన VVI